Welcome back to my channel. I think it's been so long. It is okay. Basically life లో ఏం జరగట్లేదు అంటే చాలానే జరుగుతున్నాయి ఇన్ అ గుడ్ వే, టచ్ వుడ్. బట్ అక్కకి కొంచెం బద్ధకమై వీడియోస్ రికార్డ్ చేస్తుంది కానీ ఎడిట్ చేయట్లేదు. ఇవాళ వీడియో మ్యాటర్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు విచిత్ర. విచిత్ర వెళ్తున్న దానికన్నా మా మాస్టర్స్ గ్యాంగ్ మొత్తం వీఆర్ గోయింగ్ టు మీట్ అందరం ఆఫ్టర్ సో లాంగ్. దేనికి అని అంటే గ్రాడ్యుయేషన్కి. గోయింగ్ టుమారో, రేపు మధ్యాహ్నం ఫ్లైట్, రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నాం అని అనుకుంటే, తవ్వకాల్లో రూమ్స్ చదువుతుంటే బ్యాగ్లలో నాది ఎప్పటి నుంచో ఇట్లా నార్మల్ ఉంటుంది కదా జర్నల్ లాగా, జర్నల్ డైరీ, ఐ డోంట్ నో. దాంట్లో నేను 2021లో ఒకటి రాసుకున్నా. ఒకటి చదువుతలే, ఓకే టు రీడ్ జస్ట్ దాట్. ఇయర్ ఆఫ్ 2021 ముందంతా సొల్లుందలే, అంతా బిస్కెట్ సినిమా నిబ్బి టైంలో రాసిన మ్యాటర్. బట్ యా కమ్స్ మధ్యలో కమింగ్ టు ద బిగ్ డెసిషన్స్ ఐ టుక్ దిస్ ఇయర్. ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా యూఎస్ వెళ్ళి. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు అంత, ఎందుకు నాకే తెలియదు నేను యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తానంటే. యా గైస్, అంత బ్లా తర్వాత ఐ హోప్ సో. నాకు ఒక మంచి కాలేజ్ వచ్చి, లోన్ వచ్చి, వీసా వస్తే ఐ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్. నా లైఫ్ అనడం కన్నా నా ఫ్యామిలీ లైఫ్ అంటే బెటర్. డాడీకి కావాల్సిన లైఫ్ వస్తుంది అనుకుంటున్నా. అంత మంచిగా అయితే చాలు. ప్రే ఫర్ మీ, ఓకే? అప్పుడు ఇది రాసే టైంకి ఇప్పటికి బెటర్ లైఫ్ వచ్చిందా అని అంటే ఐ డోంట్ నో. బట్ ఇట్స్ అ డిఫరెంట్ లైఫ్ ఫర్ ష్యూర్. పొద్దున్న లేవంగానే మీ మమ్మీ లేరు నీకు ఫుడ్ పెట్టడానికి, మీ చెల్లెలతో గొడవ వేసుకోవడానికి మై సిస్టర్ ఈజ్ నాట్ బిసైడ్. మా తమ్ముడిని బయటికి తీసుకెళ్ళరా బైక్ మీద అని అడుక్కోవడానికి హీఈస్ నాట్ బిసైడ్ మీ. మా డాడీతో ఫ్యామిలీ డిస్కషన్స్ పెట్టడానికి హీఈస్ ఆల్సో నాట్ బిసైడ్ మీ. అండ్ అన్నిటికన్నా మెయిన్, ఊరికి వెళ్తే ఎప్పుడొచ్చినావు అమ్మ అని అడిగే మా పెద్దనాన్న లేరు. యా, సో మెనీ థింగ్స్. అప్పట్లో కాలేజ్ రాలే, ఏం రాలే. కాలేజ్ వచ్చేసి, లోన్ వచ్చేస్తే ఇంకా లైఫ్ సెట్, వెరీ గుడ్, యూఆర్ గోయింగ్ టు డూ గ్రేట్ అనుకున్నాం. ఇట్స్ బెటర్ దెన్ బిఫోర్. బెటర్ ఐఎమ్ నాట్, ఇంకా నేను అది బెటర్ అయ్యింది అని చెప్పే స్టేజ్లో లేను. ఇట్స్ గెటింగ్ బెటర్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. యా, ఎందుకు చదివినా అంటే అప్పట్లో జస్ట్ కాలేజ్ వచ్చేస్తే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది అనే అంత బాగుంది మనం అంటే, అంత కేర్ఫ్రీ. అదొకటే పెద్ద ఇష్యూ అన్నట్టు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో మాటలు, గొడవలు, యు మిస్ యువర్ ఫ్యామిలీ. అనుకున్నంత ఈజీ అయితే ఉండదు. యా, లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దాట్ ఈజీ, బట్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్. మంచి ఫ్రెండ్స్ అవుతారు, అదొకటి. నాకైతే టచ్ వుడ్, ఐ గాట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఐఎమ్ సో లక్కీ ఇన్ ఇట్. ఆల్మోస్ట్ నన్ను ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అట్లా మా ఇంట్లో హోమ్ సిక్ రాకుండా చూసుకున్నారు. యా, ఐ వాంటెడ్ మై ఫ్యామిలీ టు బీ హియర్. గ్లాడ్ కుదరలేదు. మేబీ దేవుడు ఇంకా మంచి సిచ్యువేషన్ రాసి పెట్టాడేమో. లెట్స్ సీ. అందుకే అప్పుడప్పుడు ఇలా డైరీ, ఇట్స్ నాట్ ఈవెన్ డైరీ, నేను ఏదో ఊరికే అట్లా ఎప్పుడన్నా రాయాలనిపించినప్పుడు మీరు కూడా అట్లా రాయండి. 2022 year of blessings. I miss this help of Varshni for sure.
చిన్న చిన్న వాటికి హ్యాపీ అవ్వడం. ఇప్పుడు ఈ మినిట్కి ఇప్పుడు నా మైండ్ సెట్ ఎట్లా చెప్పిన, ఏదైనా మంచి అయినా బీ రెడీ ఫర్ ది వర్స్ట్ అన్నట్టు అయిపోయింది నా మైండ్ సెట్. యా, సో నైస్. మా తమ్ముడు నాకు ఇండియా నుంచి పార్సల్స్ తెచ్చుకుంటాడు కదా, పంపించిన చాక్లెట్ పేపర్స్. నవ్వి చూసినావా అని ఎప్పటికీ దాచిపెట్టుకున్నా. ఇది కూడా వాడిచ్చింది. మా డాడీ రాసిన ఫస్ట్ లెటర్. మళ్ళీ లెటర్ తర్వాత ఇంత ఇచ్చాను. అలా ఏం లేదు, జస్ట్ అమ్మ హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ. బేసిక్గా మా డాడీ చదువుకోలే, సో చిన్న మెసేజ్ అయినా సరే. ఇంట్రో అయ్యాను ఇంకా 10 నిమిషాలు చల్లలేదు సార్ గాయస్. ఓకే సరే, రేపు ఎట్లా వెళ్తాము, పోయి గ్రాడ్ వీక్ ఎలా చేసుకుంటాము అన్నది చూడండి. నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అన్నది ముందు ముందు వీడియోస్లో చూడండి. కాఫీ వేసుకున్నాం అనుకున్నాం. బిహేవియర్స్ వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాం. మనకు రోజుకి ఒక పూట రైస్ అనేది తినకపోతే ముద్ద దిగదు. సో ఈడ రైస్ దొరుకుతుందని చెప్పి చికెన్ అండ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. నా ఫ్లైట్ 7:50కి, ఇప్పుడేమో 5 కూడా అవుతలేదు. ఎయిర్పోర్ట్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటంటే వాయిస్ వినపడదు, అదో బాధ. బట్ యా, ఇప్పుడు కొంచెం కడుపు మయా థ్యాంక్స్ అంటుంది. పొద్దున్న నుంచి హెడ్ఏక్ వస్తుంది ఇంకొంచెం తినకపోతే. ఎక్స్ప్రెస్ నాకు నచ్చేది ఏంటంటే ఫార్చ్యూన్ కుకీ వేస్తారు. ఆ కుకీ తినట్లే కానీ నేను లోపల ఏముందో చూసుకోలేదు, చూద్దాం ఏముందో. సో యా, యాక్చువల్గా ఫ్లైట్ 1 hour కానీ 2 గంటలు ఇప్పుడు టైం వేస్ట్. యూ విల్ మేక్ ఎ చేంజ్ ఫర్ ద బెటర్. నైస్. ఆఫ్టర్ సో లాంగ్ ఇది యాడ్ చేయబోతున్నా నా గ్రాడ్ వీక్కి వచ్చిన. మేక్ ఎ చేంజ్ ఫర్ ద బెటర్. తినేసి ఆరామ్గా రిలాక్స్ అయ్యి లెట్స్ గో. అదే ప్రస్తుతానికి. సీ యూ విచిత. Bye. Okay. Bye guys. Nadia, how are you feeling meeting me after so long? Yeah. Nadia ఇండియాలో వచ్చాడు గైస్, ఫుల్ చిల్లే వచ్చాడు. సర్ప్రైజ్ ఇచ్చాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. అవునా, ఏమన్నారు అప్పుడు? ఏమన్నా మా మమ్మీ మోసం చేశాడు. అప్పుడు సర్ప్రైజ్ ఎవ్వరికి తెలియదు మిన్ను, కానీ మా వాళ్ళంతా ఓ తెలుసు అన్నట్టు చేశారు. మా మమ్మీ మా డాడీకే తెలియదు కానీ మీ చుట్టాలందరూ అసలు ఎవరికి చెప్పకపోయినా వాళ్ళు రాసేసుకుని నేను వస్తున్నాను. అది అట్లా, అందుకే ఇంకోసారి సర్ప్రైజ్లు ఇవ్వద్దు లైఫ్లో అని ఫిక్స్ అయ్యా. గైస్, మా ఫ్రెండ్స్ ప్లీజ్ నైనా సరే పెడతా. నువ్వు బాగున్నావు అని చెప్పి పెడతావే. ఓ నేను బాగున్నాను అయితే. నువ్వు బాగా రెడీ అయినావు అని చెప్పేసి
మిగతా వాళ్ళని సూరజ్ నన్ను పొగిడిండు గైస్, అట్లనే పొగుడతాను మా ఫ్రెండ్స్. అయితే నేను అసలు బయట ఫుడ్ తినట్లేదు గైస్ ఈ మధ్య, హెల్దీ ఫుడ్ అన్నట్టున్నాయి. అదంతా అబద్ధాలు నమ్మకూడదు. ఈ ప్లాటర్లో నీకు బయట ఫుడ్ వరస్ట్ అని అన్హైజీనిక్ ఏముంది చెప్పు కొంచెం. సరే అదే షవర్మా ప్రోటీన్ ఉంది అన్నదే కానీ షవర్మా ఇస్ సో అన్హెల్దీ. నేను జిమ్కి వెళ్తున్నాను గైస్ ఈ మధ్య. సో మేమందరం కలిసి ఇక్కడెక్కడో షవర్మా బాగుందని నేను వెళ్ళిపోయిన తర్వాత రియలైజ్ తెలుసుకున్నారు వీళ్ళు, నేను ఉన్నన్ని రోజులు తెలుసుకోలేదు. సో ఫస్ట్ నాకు అది తినిపిస్తా అన్నారు, అందుకని ఇప్పుడు షవర్మా ప్లేస్కి వచ్చినాం. ఎలా ఉంది ఏంటి అన్నది తిని టేస్ట్ ఫుడ్ చెయ్యలేదు నాకు. నువ్వు ఆగు విన్ను. కోకోనట్ రైస్ చేశారంట, కోకోనట్ రైస్ వద్దులే, నాకు కోకోనట్ ఎలర్జీ నాకు. సో ఎక్సైటెడ్ గైస్. సరే వచ్చిన తర్వాత మాట్లాడదాం, బాయ్. అయ్యో మళ్ళీ ఒకసారి క్లియర్ చూపిస్తా. దిస్ ఇస్ తేజ. నాయుడు గారు ఇండియా వెళ్ళేసి వచ్చాడు ఆల్రెడీ చెప్పా మిన్ను. దిస్ ఇస్ తేజ సైడ్ చికెన్. మా ఫుడ్ వచ్చింది. షవర్మా ఏది దీనిలో? ఇది షవర్మానా? టిక్ చేస్తున్నాడు. ఏం పేరుంది? ఏం టిక్ చేస్తున్నాడు? గైస్ యాక్చువల్గా ఇట్లా వచ్చింది షవర్మా. దీన్ని ఇట్లా తీయాలంట. ఏంది మిన్ని తీయాలా? దిస్ ఇస్ షవర్మా. ఆగండి నాయుడు గారు, ఇదేంటి నాయుడు గారు? ఇది చికెన్ సాలడ్. నాయుడు గారు సాలడ్ నాకు మనం షవర్మా మంచిగా. ఇది ఎట్లా చేత్తో తినడమే కదా గైస్. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ షవర్మా. షవర్మా కొంచెం ఇండియన్ షవర్మా లానే అనిపిస్తుంది గైస్, చపాతీతో. సో నా ఈ సాస్ ఏది మంచిది? ఇదా? అదేం సాస్? ఇదేం సాస్? అసలు నా ప్యాంట్ మీద పడతాయి. మరీ కత్తలు పడుతుంది. వాటర్ పేపర్ వాడు ఇదేంటిది శశి? అడిగి ఇది ఇంకొక హాట్ సాస్ దీంట్లో డిప్ చేస్తాను. సారీ, చికెన్ పీస్ పడ్డది దాంట్లో. అలవాటు చేసు. ఇదేంటి మనకి అది ఎక్స్ట్రానా ప్రియా? సేమ్ షవర్మాలాను. షవర్మా తింటే షవర్మాలో ఉంటుందమ్మా. ఇండియాలో షవర్మా తిన్నట్టుంది. ఎందుకంటే మేము ఒకసారి ఒక బేకరీలో తిన్నాం షవర్మా. అంటే అదేంటి బ్రెడ్లో పెట్టారు, అది షవర్మా లాగా బాగుంది. ఏ సాస్ ఉంది? అవునా? ఇట్స్ గుడ్, నిజంగా బాగుంది. అరే సాస్ రిచ్ సాస్ అంటే ఏం చెప్తా? ఎవ్రీథింగ్. క్లీన్ స్వీప్. ఎవరు? నువ్వా? మొత్తం ఆయనే తిన్నాడు. అరే నా ఇంటికెళ్ళు బాగాలేవు ప్లీజ్ నన్ను ఎందుకు చూపిస్తాను? సూరజ్ చాలా మంది అడిగారు నన్ను. నన్ను ఎందుకు అడుగుతారు చెప్పు. స్ట్రీట్స్ ఆఫ్ విచిత్ర ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి, నాతో పాటు మీరు కూడా. పీస్ఫుల్. వచ్చేసాం గాయస్ మనం ఇంటికి. ఎయిర్పోర్ట్ అంతా నేను కష్టపడి బ్యాగ్ మోసుకొని వస్తే ఇప్పుడు చూడండి. అవుతుంది. థ్యాంక్ యూ సూరజ్ ఫర్
దిస్ ఈజ్ వై ఐ లవ్ విచిత్ర గైస్. నేనేం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వేసుకుంటారు అని. ఇప్పుడు నిద్ర వస్తుంది. యాక్చువల్లీ ఇప్పటికి 1 అవుతున్నట్టు మా టైంలో. తొందర పడుకొని తొందర లేవాలి మనం. ఓకే గైస్, కొత్త ఫిషెస్ వచ్చినాయి మనం పోయినప్పటి నుంచి. ఎన్ని ఫిషెస్ తెచ్చారు? కిచెన్ నేనున్నప్పుడు ఎంత నీట్గా ఉంది, ఇప్పుడు ఓకే పర్లేదు. ఇట్స్ ఓకే. ఆడ ఆడ అదేంది? నేను కాదు. హే గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇట్స్ థర్స్డే, రేపు ఫ్రైడే. ఎందుకు? అయ్యో ఇది విరగొట్టుకున్నా. బాల్కనీ 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 వస్తే నా తేజ వేసుకున్నా. వావ్, మా విచిత్ర బాల్కనీ ఉపయోగం. మేము ఇప్పుడు గొడవడుతుంటారు గైస్. ఇట్స్ ఓకే, ఇగ్నోర్. సో మేము ఇప్పుడు గ్రాడ్కి క్యాప్ అవన్నీ ఆర్డర్ పెట్టాం. కాలేజ్లో వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నాం. వెళ్తూ నాకు స్టార్ బక్స్ ఇప్పిస్తున్నాను. నాగారు ఇప్పుడు విచిత అంటే హోమ్, ఇంటి దగ్గర మమ్మీ చూసుకుంటది అన్న మైండ్ సెట్ ఉంటుంది. మీరే ఇప్పుడు ఇంట్లో ఎక్కడైనా ఏమైనా పెట్టొచ్చు అని అట్లా వాడేస్తున్నా. సో నాకు వెళ్ళేటప్పుడు స్టార్ బక్స్ ఇప్పిస్తారంట. మా కాలేజ్ దగ్గర స్టార్ బక్స్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. శశి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్. మరుమల్లెవాన శశి కారు ఈరోజే అనుకుంటా నేను ఎక్కింది. ఐ థింక్ గైస్ నేను అంతా నల్లగా ఓకే. ఫోటోలు బాగా వస్తాయి ఎట్లున్నా. మరుమల్లెవాన నాకు బెస్ట్ బై లో అద్దం చేంజ్ చేయాలి. అరే అది రిటర్న్ ఇవ్వాలిరా టార్గెట్ లో. ఓకే సర్లే, మేము కాలేజ్కి వెళ్ళక చూపిస్తాను నేను. బాయ్. ఇది మా కాలేజ్ గాయస్. ఇదంతా నేను గ్రాడ్కి మా మమ్మీ వాళ్ళకి ఒప్పిద్దాం అనుకున్నా. ఎప్పుడు వస్తారు? ఫస్ట్ డే మాకు ఇక్కడ ఓరియంటేషన్ అయింది. నాయుడు గారు గుర్తుందా? సేమ్ నేను కూడా ఐడి కార్డు తీసుకొని ఫస్ట్ ఫోటో ఇన్న దిగినాను. మా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాడు గైస్, హర్ష. హర్ష కెన్ యూ సే హాయ్? హర్ష న్యూయార్క్ వెళ్ళి చిల్లై వచ్చాడు. షాపింగ్ డన్. ఓకే. It's 5 in the evening, guys. నాయుడు గారు యాక్చువల్గా ఇండియా నుంచి దగ్గరుండి సూట్ కుట్టించుకొని మరి వచ్చిండు. కానీ అన్ఫార్చునేట్లీ ఫ్లైట్లో ఆ బ్యాగ్ మిస్ అయ్యాయి. సో అవి రేపటి వరకు బ్యాగ్స్ వస్తాయో రాదో తెలీదు. సో అందుకని ముందు జాగ్రత్తకి స్పేర్గా ఒక సూట్ కొందామని చెప్పి ఇప్పుడు మేము మాల్కి వెళ్తున్నాం. అట్లనే వీ హ్యావ్ సమ్ గర్ల్ స్టఫ్ టు డూ లైక్ ఐబ్రోస్ అండ్ సమ్ నెయిల్ పాలిష్ కాదు సారీ, అట్లా సూట్. ఇంకా మేము కూడా ఏమన్నా చూసి తెచ్చుకున్నాము అనుకుంటాం. యా, మా బాయ్స్కి బెల్ట్స్ లేవు, సో ఆ బెల్ట్స్ కూడా తీసుకొని వద్దామని వెళ్తున్నాం మేము. ఈవినింగ్స్ ఎంత బాగుంటాయో వెతుకోవాలా. వావ్. ఓకే గాయస్, సీ యూ ఎట్ ద మాల్. సేమ్ డ్రెస్ అంతే, విచితో వస్తే సేమ్. ఐ మీన్ ఐమ్ ఆల్వేస్ హోమ్లెస్, నౌ ఆల్సో హోమ్లెస్. మాల్కి పోయేటట్టు కనిపిస్తున్నాయి ఒక్కడవన్న ఫేసులు. సరే పోవా, నేను పెడతా. Suits are the best. Hey Sashi. Hi. అదేనా? ఓ పర్పుల్ కలర్ బ్యాగ్. క్యారియర్ బ్యాగ్ వచ్చింది. గోల్డ్ అంటది. నేను పట్టుకుంటా.
హే గాయ్స్, నేను మా మమ్మీ వాళ్ళది చైనా గ్రాడ్కి మా మమ్మీ, మా చెల్లి, మా తమ్ముడు, మా డాడీ ఫోటో పెడుతున్నా. డెకరేట్ ఏమైంది? బాగానే ఉంది కృషి. ఎవడొచ్చి చూడాడు కృషి, ప్లీజ్. ఏం కాదు, నువ్వు ఏం అనకు దాన్ని. కొంచెం ఇవో ఇది చెప్పు లెంత్ సైడు. యాక్చువల్ నేను ఇటు పట్టుకో, నువ్వు ఇటు పట్టుకోవా కొంచెం, నేను ఇటు పట్టుకుంటా. ఇది లెంత్ కింద ఓకేగా? ఎంత ఓకేగా? పైన కూడా అయితే బేసిక్ సీజర్ ఇస్తావా? గ్రాడ్కి ఐ వాంటెడ్ మై ఫ్యామిలీ టు బీ హియర్, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళు రాలేకపోతే ఏంది, దర్ ప్రెజెన్స్ నా దగ్గర ఉండాలని చెప్పి ఇట్లా డెకరేట్ చేస్తున్నా. రాత్రితో చెప్పలేదు నేను. యాక్చువల్ రాత్రి మేము వాళ్ళకి గ్రాడ్ డ్రెస్ అవన్నీ తెచ్చి అంతా రోడ్డు మీద తిరిగి ఎప్పుడో నైట్ 11కి వచ్చాము ఇంటికి. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి పడుకుని పోయినాం అంతే. టుడే ఈస్ ద డే గాయ్స్, ఇట్స్ ద డే, ఇట్స్ ద డే. కృషి ఈజ్ హియర్. సారీ అయ్యో, ఐ జస్ట్ ఫర్గాట్. కృష్ణని చూపించడం మర్చిపోయాను. అమ్మ సీజర్ ప్లీజ్, నేను స్నానం పోవాలి. హే అభి, హాయ్. అభి ఈస్ హియర్ గాయ్స్. 2 minutes బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఎట్లుండే అభి రాత్రి జర్నీ? రకరకాలుగా ఉండేనంట కదా. కాదు, ఇక్కడ వచ్చినాక నేను నడిపించిన కాబట్టి వచ్చినాం, ఆయన నడిపించింటే పైకి అదే కదా అభి. కొంచెం ఇలా అజీబ్ అనిపిస్తుంది. ఇది పైకి ఎక్కువైందా ఏంది? కొంచెం అజీబ్గా అనిపిస్తుంది, కానీ డ్రెస్లో బాగుంటుంది అనుకో. ఇప్పుడు కింద టైర్కి దానికి నాకు ఫస్ట్ అది అనిపించింది, తర్వాత చూసినాక నేను హెయిర్ కట్ అంటే కొంచెమే హెయిర్ కట్. యాక్చువల్ మొత్తం హెయిర్ కట్ కూడా ఏం లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకేం లేదు. నేనైతే రెడీ అయినా. లేట్ సూరజ్ మెల్ల పెడుతుంది. నువ్వు డ్రెస్ వేసేసుకో చెప్తాను. పోయి రావాలా? ఓకే, తొందర వెళ్ళేసిరా మరి. వెళ్తే ఏది గోరేది? ఇగో ఇది. సరే, నువ్వేంటి ప్లాన్? స్నానాలు అయితే అయిపోయినాయి. తేజ సూరజ్ ఉంది, సూరజ్ నాయుడు గారు ఉన్నాడు. నేను స్నానం లాస్ట్ అందరు స్నానాలు అయినాయి. లేదు నేను ఎప్పుడు రావాల్సింది లాస్ట్ టైం? సూరజ్. హాయ్ అభి, ఇప్పుడు వస్తావు. గాయస్ నేను ఇవి ఊడిపోతే పరిస్థితి ఏంటంటే నా ఇజ్జత్ పోతుందా? ఏంటివి? నెయిల్సా? నిన్న తీసుకుంటా అంటే ఏమన్నా మరి అది. ఈరోజు ఇలా మాట్లాడదాం. గైస్, దీస్ ఆర్ మై నెయిల్స్, దిస్ ఇస్ మై హెయిర్. ఇప్పుడు మనం డ్రెస్ వేసుకొని రెడీ అవ్వబోతున్నాం. ఫస్ట్ దానికన్నా ముందు లంచ్. కొంచెం స్టైల్గా మాట్లాడుతాను, ఏమనుకోకండి. బికాస్ ఎవ్రీ గైస్ నేను ఫస్ట్ తిన్నాక స్టైల్ కొడతాం. బాయ్. నేనుగా అసలు లేను. గెట్ రెడీ విత్ మీ. నేను చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ. బాగానే వస్తున్నాయి. అవును, లెఫ్ట్కే వేసుకోవాలి. మేము గ్రాడ్ అవుతున్నాం, మీకు వినిపిస్తుందా? హాయ్. సో హౌ డూ యూ ఫీల్? Feel like I'm on today.
to do this. అరే మనోళ్ళు కూడా వేసుకున్నారు ఇండియా ఫ్లాగ్స్ I want to thank me. తెచ్చుకోవచ్చు. Teja, how are you feeling? Yeah, I'm feeling great. So thanks for giving this opportunity to complete my masters. Sevadarshini, believe yourself. Believe yourself. I believed in myself. అందుకే ఎన్ని రోజులు అయింది రావడం. అందుకని ఇక్కడ ఉన్నాం. అందుకని ఇక్కడికి వచ్చి అందరం ఇట్లా ఉన్నాం. I'm not sure వినిపిస్తుందో లేదో కూడా. వీళ్ళు నా ఫ్యాన్స్ అంట, నా వ్యూవర్స్ అంట యూట్యూబ్ లో. I felt so happy. ఇట్లా ర్యాండమ్ వచ్చి మీరు వర్షిణి అని అంటే వర్షిని ఫ్రమ్ వర్షిని డైరీస్ కదా మీరు? అన్నసరికి I was like, oh my god, people are recognizing me. Anyways, thank you guys, you made my day. Thank you so much. Congratulations. Thank you. Yeah, sure. మిమ్మల్ని వీడియో vlog లో పెట్టొచ్చా? పెట్టండి, సారీ, ఇట్స్ ఓకే. వాళ్ళ కన్సర్న్ అక్కర్లేదు, పెట్టండి వ్యూవర్స్ ఫర్ ఎ రీజన్. ఓకే గైస్, ఇట్స్ 12 o'clock guys. నా ఫోన్ లో 3% ఛార్జింగ్ ఉంది. మళ్ళీ రేపు ఎప్పుడు ఫోన్ లో ఛార్జింగ్. ఫోటోస్ బాగా వచ్చినాయి. $20 కంటే ఆర్డర్ పెడితే ఏదో ఉంటుంది, అదొకసారి చూడొచ్చు. దీంట్లో బాగా వచ్చావు భయ్య మళ్ళీ. ట్యూషన్ చూపేయాలని ఫీల్ అవుతున్నారు చాలా మంది. నేను మాట్లాడేదాన్ని పెట్టలేదు. ఓకే, సీ యూ లేటర్ గైస్.